టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన దువ్వాడు జగన్నాథం సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ఆసాంతం పూజ చాలా గ్లామరస్ గా కనిపించింది. సినిమాలో ఒక సీన్ లో బికినీలో కూడా కనువిందు చేసింది. దీంతో పూజకు టాలీవుడ్ లో ఆఫర్లు వెలువెత్తుతున్నాయి. మరో విషయం ఏంటంటే ఇప్పటికే తెలుగులో 2 సినిమాల్లో నటించిన పూజ ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన మోహన్జదారు చిత్రంలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బాలీవుడ్ లోనే మకాం వేయాలని ఆమె భావించింది. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన డీజే ఆఫర్ ను పూజ హెగ్డే తిరస్కరించిందట. అయితే నిర్మాత అల్లు అరవింద్ తనకు సన్నిహితుడైన మరో నిర్మాతతో పూజకు అన్ని విషయాలు చెప్పించి ఆమెను ఒప్పించాడు. చివరకు 70 లక్షల రెమ్యునరేషన్ తో సినిమా చేయడానికి పూజ ఒప్పుకుందట. ఇప్పుడు డీజే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో తన రెమ్యునరేషన్ ఏకంగా 1.5 కోటి పెంచేసిందట. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరులో ఎవరు బెస్ట్ డాన్సర్ అని మీరు అనుకుంటున్నారు? ట్రికీ క్వశ్చన్ అండి. అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్. అల్లు అర్జున్. ఎన్టీఆర్ యాక్టివ్ గా ఉంటాడు, యాక్టివ్ డాన్స్ చేస్తాడు. నో, ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరిది ఎవరి స్టైల్ వాళ్ళకుంది.